శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. నా వీడియో వచ్చేసి వీక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం అడుగుపెట్టాం. 2025 ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలని, మేలు జరగాలని, మీ మనో సంకల్పం సక్సెస్ అవ్వాలని ఆ పరమేశ్వరుడు వేడుకుంటానమ్మా. ఆ పరమేశ్వరుడు ఆశీస్సు అనుగ్రహం మీ అందరి మీద ఉంటుంది. మీ అందరికీ కూడా ఈ 2025 సక్సెస్ అవుతారు. అందరికీ బాగుంటుంది. ఇక ఈ జనవరి మాసంలో మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల బాగుందమ్మా. అన్ని విషయాలు బాగున్నాయి. అన్ని రంగాల వరకు బాగుంది. అది గతంలో చాలా ఇబ్బంది పడ్డారు ఈ మిథున రాశి వారు. గత 3 నెలలుగా చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఆ సమస్యలన్నీ కూడా మబ్బు విన్నట్టు విడిపోయి చెప్పుకోవచ్చు. ఈ 2025 జనవరి మాసం మీకు అనుకూలమైన మాసము. అలాగే మీ ఆరోగ్యం బాగుంటుంది. గతంలో కంటే ఆర్థికంగా పర్వాలేదు. సమయానికి ఏదో విధంగా ధనం చేదుకుంటుంది. అదే నూతన వ్యవహారాలు శ్రీకారం చుడతారు. కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. ఒకవేళ చదువుకునే వారైతే చదువు చక్కగా చదువుతారు. ఉద్యోగ స్థితిలో ఉంటే మాత్రం మంచి స్థాయికి ఎదుగుతారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. ఈ మాసం మీరు సంఘంలో గౌరవం అనేది పొందుతారు. ఇది వరకు పోగొట్టుకున్న పరపతి తిరిగి పొందుతారు. అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీరు ఈ మాసం మీ యొక్క వ్యవహారాలు చేయించుకుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ మాసం మీకు పూర్తవుతాయి. ప్రభుత్వ కార్యాలు ఏదైతే ఉన్నాయో మీరు తలపెట్టిన కార్యాలు అవి పూర్తవుతాయి. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. విందులలో పాల్గొంటారు. విలాసవస్తులు కొనుక్కుంటారు. వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే అయితే ఇక్కడ ఒక విషయం అమ్మా, దయచేసి ఎవరు కూడా అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు. సాక్ష్య సంతకం చేయొద్దు. మధ్యవర్తిత్వం పనిచేయదు. కొత్త వాళ్ళని నమ్మొద్దు. అలాగే ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుల్ని గౌరవించండి. పెద్దలను గౌరవించండి. దయచేసి దోషం చేయవద్దు. ఎవరిని కూడా స్వయంకృత అపరాధం చేయవద్దమ్మా. అలాగే ఇతర దేశం ఉన్నవారికి బాగుంది. ఇతర దేశంలో ఉండి ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది. ఉద్యోగ ప్రయత్నం చేసిన వాళ్ళకి చేయండి అమ్మా. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసుకోండి. చాలామందికి ఇతర దేశంలో ఉద్యోగాలు లేవు. చాలా బాధపడుతున్నారు. చాలా స్ట్రగుల్ పడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రయత్నం మాత్రం గట్టిగా చెయ్యాలి. ప్రయత్నాలు గట్టిగా చెయ్యాలమ్మా. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. సినిమా టీవీ రంగంలో ఉన్న కూడా బాగుంది. మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి అవార్డులు కూడా వస్తాయి. రాజకీయ నాయకులు కూడా బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు ప్రజలకి మంచి సేవ చేస్తారు. మంచి కార్యాలు చేస్తారు. మీకు అన్ని విధాలా బాగుందండి. ఇక వ్యాపారస్తులకు బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. ప్రైవేట్గా కూడా అంటే సొంతంగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు. మీకు మంచి లాభాలు వస్తాయండి. మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందని చక్కగానే పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అలాగే స్థల మార్పు కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి కాస్త స్థల మార్పు కనిపిస్తుంది. అయినా పర్వాలేదు, కంగారు పడకండి. ప్రమోషన్స్లో కూడిన బదిలీలు వస్తాయండి. మీరేం కంగారు పడకండి. విద్యార్థులకు బాగుంది. చక్కగా చదువుతారు. చక్కగా చదవాలి కూడా. ఇతర వ్యవహారాన్ని వ్యాపకాలు పెట్టుకోవద్దమ్మా. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు. చదువుకునే వారు చక్కగా చదువుకోండమ్మా. మీకు మంచి భవిష్యత్తు ఉంది. అలాగే ఇక వివాహమై అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేయండి అమ్మా. మీరు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక నేను చెప్పిన రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు ఒక 40% వరకే ఉపయోగిస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాశి ఫలాలు, ఈ యొక్క మాస ఫలాలు అందరికీ జరగాలని రూలు లేదు.
కాల్స్ వస్తున్నాయి, గురుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది, జరగలేదు కొంతమంది కాల్స్ వస్తుంది. కాబట్టి నేను చెప్తున్నానమ్మా, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీ అందరికీ కూడా. దయచేసి పరిశీలించుకోండి. ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉందో కాల్ చేయండి. లేకపోయినా మీకు ఎవరైతే నమ్మకం గురువుగారు, ఆ గురువుగారి దగ్గరనే చేసుకోండి, పరిహారాలు చేసుకోండి అంతే. కానీ ధైర్యంగా ఉండండి, సక్సెస్ అవుతారు. ఇక ఈ మిథున రాశి వారు ఈ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుని మీ అందరికీ మంచి జరుగుతుందమ్మా. అది ఏమిటి అంటే, ముఖ్యంగా మీరు ఈ మాసం అంతా గణపతి ఆరాధన చేసుకోండి అమ్మా. ఈ రాశి వారు అందరూ లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి. ప్రతిరోజు గణపతి ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు గణపతి స్తోత్రాలు చేసుకోండి. ముఖ్యంగా బుధవారం దేవాలయానికి వెళ్ళండి. గణపతికి వీలైతే అభిషేకం చేయించుకోండి, లేదా అర్చన చేయించుకోండి, గణపతి ప్రదర్శన చేసుకోండి. వీలైతే ఉండ్రాల భోగం ఇవ్వండి. అలాగే ఈ మాసంలో సంకష్టహార చవితి వస్తుంది, పౌర్ణమి తర్వాత 4వ రోజుని. ఆ సంకటహార చవితి రోజు సాయంత్రం వేళలో అభిషేకాలు చేస్తారు. వెళ్ళి చక్కగా గణపతి స్వామికి అభిషేకం చేయించుకోండి. ఆ గణపతి స్వామి అనుగ్రహం వల్ల మీకు అన్ని పనులు ముందుకు సాగుతాయి, అన్ని కార్యాలు నెరవేరుతాయి మీకు. ఎందుకని మీకు కలిసి వచ్చింది కాలం. ఆ గణపతిని పట్టుకుంటే ఇంకా పనులు ముందుకు సాగుతాయమ్మా మీకు. అలాగే అవకాశం ఉంటూ విష్ణాన్ని కూడా మీరు దర్శించుకోండి, విష్ణు సహస్రనామాలు చదువుకోండి లేదా వినండి. అలాగే మూగజీవులకు ఆహారం పెట్టండి అమ్మా, మూగజీ ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, పావురాలకు జొన్నలు వేయండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, కాకులకి దీపాన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే మీకు ఎవరైనా భిక్షగాలు తారసపడితే తప్పకుండా భిక్షగాలకు ఏదో కొంత ఇవ్వండి అమ్మా. ఎంతో కొంత ఇచ్చి పండో పొలం ఇవ్వండి అమ్మా. పండో పొలం చేతిలో పెట్టండి, లేదా కాస్త అన్నం పెట్టండి, ఏదో ఒకటి చేయండి. మీ యొక్క కర్మను కడుక్కోండి. ఇక మీరు వీలైతే ఎక్కువ ఏమన్నా బాధపడేవారు, ఎక్కువ కష్టాలు నష్టాలు ఉన్నవారు ఎవరన్నా ఉంటే మాత్రం అవకాశం ఉంటే శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి శివాలయంలో. అలాగే ఇంకా వీలైన వారు పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. మీ దగ్గర దేవాలయంలో ప్రతి పౌర్ణమికి అమ్మవారి దేవాలయం హోమం చేస్తారమ్మా. వెళ్ళి హోమం చేయించుకోండి, ఒకసారి చండీ హోమం చేయించుకోండి. ఆ పీడ అంతా పోతుంది. ఇలా చేసుకోండి. మీరు ధైర్యంగా ఉండండి, మీ పనులు మీరు చేసుకుని వెళ్ళిపోండి. మనోధైర్యంగా మనోనిబ్బరం ఉండి అడుగు ముందుకు వేసి ప్రయత్నాలు చేయండి. మీరు సక్సెస్ అవుతారు. సర్వేజన సుఖనోభవంతు. శుభమస్తు. స్వస్తి.